డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా తమ వాదన వినిపించుకుంటూ రోడ్లెక్కి ఆందోళనలు చేస్తూ ఉంటే దీన్ని అధికార పక్షం చాలా కన్వీనియంట్గా డైవర్ట్ చేస్తూ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. మొన్న కర్నూలులో డిఎస్సి 2025 టీచర్లు ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పి ర్యాలీ తీసిన అండ్ డిఎస్సి 2025లో ఉద్యోగాలు పొందిన వాళ్ళను వైసీపీ అవమానిస్తుంది అని చెప్పి పదే పదే ఆ స్ట్రాటజీ ఎగ్జిక్యూట్ చేసి పాలకపక్షం వాళ్ళ మీడియా ముందుకు వెళ్తూ ఉన్నా ఇదంతా చాలా కన్వీనియంట్గా డైవర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకని ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు నిరసనలు చేస్తూ ఉన్నది 2025లో ఉద్యోగాలు తెచ్చుకునే డిఎస్సి వాళ్ళకు వ్యతిరేకంగా కాదు. వాళ్ళు క్లియర్గా చెబుతూ ఉన్నారు దేనికి వ్యతిరేకంగా చేస్తూ ఉన్నారు. ఆ డిఎస్సిలో 2025లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3% పెంచి స్పోర్ట్స్ కోటా కింద మరో 30 రకాల స్పోర్ట్స్ను జోడించి పరీక్ష రాస్తే స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు కూడా పరీక్ష రాయాలి అన్న నిబంధనను స్పెసిఫిక్గా ఈ డిఎస్సి కోసమే ఎత్తేసి మళ్ళీ డిఎస్సి ముగిసిన తర్వాత మళ్ళీ అదే నిబంధన తీసుకొని వచ్చి మధ్యలో అధికార పార్టీకి సంబంధించిన కొందరు కీలక నేతలు అధ్యక్షులుగా ఉన్న స్పోర్ట్స్ కోటాల నుండి స్పోర్ట్స్ సంఘాల నుండి ఒక్కోరు 30-40 సర్టిఫికెట్లు ఇచ్చి ఆ పోస్టులన్నీ కూడా అమ్ముకున్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుతున్నటువంటి అంశం పాయింట్. అంటే ఎవరైతే అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకొని అర్హులైన వాళ్లకు అన్యాయం చేశారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తున్న పాయింట్. అందులో ఒక సెక్షన్కే ఇందులో అక్రమంగా ఉద్యోగాలు తెచ్చుకున్నారు అన్న ఒక సెక్షన్కి వ్యతిరేకంగానే వైసీపీ ఆందోళన చేస్తూ ఉంది. అటువంటిప్పుడు 2025లో ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరూ ఇన్సల్ట్ ఫీల్ అవ్వాల్సిందేమీ లేదు. ఇక్కడ అప్పుడు ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళందరూ కనుక వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ఇక్కడేమీ దెబ్బతినడం లేదు. క్లియర్ కదా. ఇప్పుడు అలా అనుకుంటే మనం ప్రజల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ అంశం లేవనైతేనే ఎవరో ఒకటి సెల్ఫ్ రెస్పెక్ట్ మనోభావాలు దెబ్బతింటాయి. అట్లయితే కంపెనీలకు ఏం తక్కువ రేటుకు భూములు ఇస్తున్నారని ఎవరైనా అడిగారు అనుకోండి, అలా అంటే కంపెనీల మనోభావాలు దెబ్బతింటాయి, ఆ కంపెనీలు పెట్టే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి అంటారు. అట్లా కుదరదు కదా. ఆ కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టే ప్రతి కంపెనీని అవమానించినట్లు కాదు కదా. అక్కడ ఊరు పేరు లేని కంపెనీలకు ఇస్తున్నారు అంటే స్పెసిఫిక్గా అంశాన్ని ప్రస్తావించుకుంటూనే విమర్శలు చేస్తారు. ఇక్కడ కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగాయనంటే ఉద్యోగాలు వచ్చిన అందరూ అక్రమంగానే జాబులు తెచ్చుకున్నారని కాదు. అదిగో కొందరు ఈ విధంగా తెచ్చుకున్నారు, దాని మీద విచారణ జరగాలి అన్నది వైసీపీ ఆందోళనలో కీలకమైనటువంటి అంశం. సో ఈ విషయాన్ని 2025 టీచర్లు కూడా అర్థం చేసుకోగలిగితే వాళ్ళు కూడా ఇప్పుడు వైసీపీ లేవనెత్తుతున్న పాయింట్ తోటి గొంతు గలపాల్సిన అవసరం ఉంటుంది. సక్రమంగా మీరు జాబులు తెచ్చుకున్నారు, ఆ విధంగా సక్రమంగా అందరికీ జాబులు రావాలి కదా. మీతో పాటు అర్హులైన వాళ్ళకి కొన్ని ఉద్యోగాలు రాకుండా పోయాయి అన్నది వైసీపీ లేవనెత్తుతున్న అంశం. అది అవునో కాదో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎలాంటి విచారణ చేయకుండానే ప్రభుత్వం వైపు నుంచి ఎదురుదాడి రాకూడదు కదా. వెరీ సింపుల్. సో 2025 టీచర్ పోస్టులు తెచ్చుకున్న వాళ్ళు ఎవరు ఏమీ చిన్నతనంగా ఎందుకు ఫీల్ అవుతారు? కష్టపడ్డారు, ఉద్యోగాలు వచ్చాయి. మీ కష్టం ఏంటో, మీ త్యాగం ఏంటో, ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలను ఓర్చుకునే మీకు ఉద్యోగాలు వచ్చాయి ఎవరికి తెలియదు? ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్గా నిరుద్యోగులుగా మీరు ఎన్ని కష్టాలను దాటుకొని వచ్చింటారో తెలిసే ఉంటుంది కదా, అందరికీ తెలుసు కదా. సో అందరినీ ఉద్దేశించి కాదు, కొందరు ఆ విధంగా తెచ్చుకున్నారు, దాని ద్వారా కొందరికి అన్యాయం జరిగింది, దానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాం అనేది వైసీపీ పాయింట్.